హలో మచాస్, వెల్కమ్ టు డే 5 ఆఫ్ మన కోడింగ్ పోటీలు. సో ఈ వీడియోలో మనం మన విన్నర్స్ ని అనౌన్స్ చేసేద్దాం. సో ఎవరైతే క్యాష్ ప్రైజ్ గెలిచారో చూద్దామా. సో లాస్ట్ దాకా చూడండి, మనం అనౌన్స్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ అయితే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి చూసేద్దామా. సో ఇందులో పార్టిసిపేట్ చేయాలి అంటే మనం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి సండే మార్నింగ్ 10 AM ఒక రీల్ రిలీజ్ చేస్తాం. ఆ రీల్లో ఒక లింక్ ఉంటుంది అనమాట. సో ఈ లింక్ ఉంటుంది vignesreddigilokanti.in/05. సో ప్రతి వీక్ ఒక లింక్ ఉంటుంది. సో ఈ వీక్ లింక్ వచ్చేసి ఈ /05 అనమాట. ఆ లింక్ మనం వెబ్సైట్లో ఓపెన్ చేయాలి. సో ఆ లింక్ మనం మన బ్రౌజర్లో ఓపెన్ చేశాక అందులో మనకి టాస్క్లు ఉంటాయి అనమాట. ఆ టాస్క్లు ఫినిష్ చేయాలి. ఆ టాస్క్లు ఫినిష్ చేస్తే ఒక గూగుల్ ఫామ్ లింక్ వస్తుంది అనమాట. సో ఈ గూగుల్ ఫామ్ లింక్ వస్తుంది. ఎవరైతే గూగుల్ ఫామ్ని కనిపెడతారో ముందు వాళ్ళే మన విన్నర్స్ అనమాట. సో ఎవరైతే ముందు దీన్ని కనిపెట్టగలిగితే వాళ్ళు ఫస్ట్ విన్నర్స్. సో అదే అనమాట. సో ఇది ఎట్లా కనిపెడతారు? ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే బేసికల్ గా గూగుల్ ఫామ్ లింక్ అనేది ఇట్లుంటుంది అనమాట. సో మనం ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు కనిపెట్టాలి. ఫస్ట్ పార్ట్ ఏంటి ఈరోజు? సో ఒక పెద్ద హీరో రీసెంట్ మూవీలో చుట్టమల్లె అని ఒక సాంగ్ ఉంది. సో ఏంటి, దేవరా మూవీ కదా చుట్టమల్లె సాంగ్. అండ్ హీరో ఎవరు? ఎన్టీఆర్. సో ఆ పెద్ద హీరో యాక్ట్ చేసిన ఒక మూవీలో యాక్ట్ చేసిన ఒక మూవీలో వాళ్ళ బ్రదర్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోతాడు. ఇంకా హీరోయిన్ బంతి ఫిలాసఫీ చెప్తుంది. సో హీరోయిన్ ఏమో కాజల్, వాళ్ళ బ్రదర్ ఏమో సిద్ధార్థ్. ఆ మూవీ ఏంటిది? సో బాద్షా కదా మూవీ. బాద్షా మూవీలో హీరో వాళ్ళ తమ్ముడు చనిపోతాడు అండ్ హీరోయిన్ బంతి ఫిలాసఫీ చెప్తుంది. సో మూవీ పేరు బాద్షా అనమాట. అండ్ ఇందులో మనం అది ఎంటర్ చేయాలి, బాద్షా అని. సో బాద్షా స్పెల్లింగ్ కావాలి అంటే కరెక్ట్ స్పెల్లింగ్ వెళ్ళి గూగుల్లో ఎన్టీఆర్ బాద్షా అని కొడితే కరెక్ట్ స్పెల్లింగ్ వస్తుంది. మనకి ఇన్ కేస్ కరెక్ట్ స్పెల్లింగ్ తెలియకపోతే సో ఆ స్పెల్లింగ్ ఇందులో పేస్ట్ చేసి సబ్మిట్ కొడితే ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ వస్తుంది అనమాట. ఇది పార్ట్ 1. తర్వాత ఏంటి, టాస్క్ 2 సాల్వ్ చేసి పార్ట్ 2 కనిపెట్టాలి. టాస్క్ 2 ఏంటి, వీ హ్యావ్ ఎ స్ట్రింగ్ ఎస్. మన దగ్గర ఒక స్ట్రింగ్ ఎస్ ఇచ్చారు అనమాట. మనం యూ హ్యావ్ టు యాడ్ ఆల్ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఎట్ ఈవెన్ ఇండిసెస్. సో ఈ స్ట్రింగ్ లో ఈవెన్ ఇండిసెస్ లో ఉండే క్యారెక్టర్స్ ని యాడ్ చేయాలి. సో ఈవెన్ ఇండిసెస్ దగ్గర ఉన్న యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలి, రివర్స్ ద రిజల్టింగ్ స్ట్రింగ్. సో ఈవెన్ ఇండిసెస్ దగ్గర ఉన్నవి యాడ్ చేసి వచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేయాలన్నమాట. సో అది ఎట్లా చేస్తాం? సో ఇప్పుడు నేనేం కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లే, ఎట్లా సాల్వ్ చేస్తామని చిన్న ఐడియా ఇస్తున్నాను అంతే. సో ఇప్పుడు మనం ఆన్సర్ అని ఒకటి తీసుకుందాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్, నేను స్లైసింగ్ ఏం యూజ్ చేయట్లే, నార్మల్గా రాసేస్తున్నా. సో ఈవెన్ అయితే అంటే i%2 = 0 అయితే ఆన్సర్ +=s యాడ్ చేయాలి. మొత్తం యాడ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేయాలి. సో ఆన్సర్ ఈక్వల్ -1 అక్కడ ఫర్ లూప్లో కూడా రివర్స్ చేయొచ్చు. సో రివర్స్ చేసినాం, తర్వాత ఆన్సర్ని ప్రింట్ చేసేద్దాం, ఇంతే. సో మనకి ఒక అవుట్పుట్ వచ్చేస్తుంది. సో వచ్చేసింది మనకు అవుట్పుట్ LHBO సంథింగ్. సో ఇది మన పార్ట్ 2 అనమాట. సో మన దగ్గర పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది కదా. సో ఇప్పుడు మనం ఆ గూగుల్ ఫామ్ లింక్ని ఫామ్ చేద్దాం. సో ఈ లింక్ని ఎట్లా ఫామ్ చేస్తాం? ఫస్ట్ ఇది కాపీ చేసి ఇది పేస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇది పేస్ట్ చేద్దాం. దాని తర్వాత ఏం చేయాలి, మన పార్ట్ 1 పేస్ట్ చేయాలి. సో పార్ట్ 1 ఏంటి, ఇది మన పార్ట్ 1 కదా. సో ఈ పార్ట్ 1 కాపీ చేద్దాం, పార్ట్ 1 పేస్ట్ చేద్దాం. సో దాని తర్వాత ఏం పేస్ట్ చేయాలి, పార్ట్ 2 పేస్ట్ చేయాలి కదా. సో పార్ట్ 2 ఏంటి, సెకండ్ పార్ట్ ఏంటి, ఇప్పుడే మనకు వచ్చింది కదా ఈ ఆన్లైన్ పైథాన్ కంపైలర్. ఇది సెకండ్ పార్ట్, ఇది కాపీ చేసేద్దాం అండ్ ఇది కాపీ చేసేద్దాం అండ్ ఇది మన సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్ కూడా ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే అది ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఈ గూగుల్ ఫామ్ ఎవరైతే ముందు సాల్వ్ చేస్తారో, ఫిల్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. బట్ ఈసారి గూగుల్ ఫామ్ లో మనం ఈ నేమ్ ఇవన్నీతో పాటు కోడ్ దట్ యూ యూజ్ టు సాల్వ్ పార్ట్ 2 లింక్ అని పెట్టాం కదా. సో ఇక్కడ మీరు ఏం పే చేయాలి అంటే ఈ ఆన్లైన్ పైథాన్ ఆర్ జావా కంపైలర్లో మీరు కోడ్ రన్ చేస్తారు కదా పార్ట్ 2 సాల్వ్ చేయడానికి, పక్కా కోడే చేయాలి. పేపర్ మీద రాస్తే నేను ఇచ్చుకోను. సో బికాస్ ఇది నేను చేసేది కోడింగ్ అవేర్నెస్ కోసం. సో డిఎస్ఏ అందరికీ అవేర్నెస్ రావాలి, కోడ్ చేయాలి అని నేను ఈ కంటెస్ట్ స్టార్ట్ చేశా. సో దాని ఉద్దేశం మీరు కోడ్ చేయాలి అని, అంతేగాని పేపర్ పెన్ యూజ్ చేస్తే నో, లైక్ ఈ కంటెస్ట్ యొక్క మీనింగే పోతుంది. సో మీరు ఏం చేయాలంటే ఈ కోడ్ని కాపీ చేసి అప్పుడు ఆ కోడ్ని కాపీ చేసి మన గూగుల్ ఫామ్ ఉంది కదా ఆ గూగుల్ ఫామ్ లో ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఎవరైతే మీరు చేసిన కోడ్ ఇట్లా పేస్ట్ చేస్తారో వాళ్ళని మాత్రమే విన్నర్స్ లాగా అనౌన్స్ చేస్తాం. సో వాళ్ళు కాకుండా మిగతా ఎవరైనా సమ్ లింక్స్ పెట్టేసి ఏం చేసినా వాళ్ళని మనం విన్నర్స్ లాగా తీసుకోమన్నమాట. అండ్ మెయిన్లీ చాట్ జీపీటీ యూజెస్ మస్తు మంది సాల్వ్ చేస్తున్నారు. చాట్ జీపీటీ వేరియబుల్స్ నేను మస్తాలు యూజ్ చేసిన చాట్ జీపీటీ. సో నాకు తెలిసి చాట్ జీపీటీ వేరియబుల్స్ ఎట్లుంటాయి అని. సో చాట్ జీపీటీ యూజ్ చేసి సాల్వ్ చేసినా కానీ మనం విన్నర్స్ లిస్ట్ నుంచి తీసేస్తాం. సో
ఈసారికి ఇదే ఫస్ట్ టైం పెట్టాం కాబట్టి దిస్ టైం ఎక్స్క్యూజెస్ ఉన్నాయి, లింక్స్ పెట్టినా ఏమైనా. బట్ నెక్స్ట్ టైం నుంచి, నెక్స్ట్ కంటెస్ట్ నుంచి 100% మనం వాళ్ళని అసలు కన్సిడర్ చేయము విన్నర్స్ లాగా. ఎవరైతే ఈ ఫర్ లూప్స్ పెట్టి చేస్తారో, ఐ మీన్ ఎవరైతే డైరెక్ట్ రాసారో అండ్ ఇక్కడ ఇది ఫిల్ చేయలేదో వాళ్ళ కోడ్ తోటి అండ్ చాట్ జీపీటీ యూజ్ చేసి చేశారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తాం. సో చలో ఇంకెందుకు మనం రిజల్ట్స్ చూసేద్దామా. సో మెయిన్ థీమ్ అసలు ఈ కంటెస్ట్ ఎందుకు అంటే డిఎస్ఏ అవేర్నెస్ కోసం. పెద్ద పెద్ద జాబ్స్ కి డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్ అని ఇప్పటికే చాలా మందికి అవేర్నెస్ ఉంది. బట్ ఇంకా చాలా మందికి లేదు, తెలీదు. సో ఇన్ కేస్ నీకు తెలియకపోతే నీకు అవేర్నెస్ రావాలి అని ఈ కంటెస్ట్ మనం స్టార్ట్ చేసాం. సో మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేసి కంటెస్ట్ ని సక్సెస్ చేయండి. బికాస్ ప్రతి వీకెండ్ మార్నింగ్ 10 AM కి కంటెస్ట్ ఉంటుంది. అండ్ ఈ క్యాష్ ప్రైజ్ అనేది చిన్న మోటివేషన్ అంతే. సో క్యాష్ ప్రైజ్ కోసం కాదు, జస్ట్ డిఎస్ఏ మీద కన్సిస్టెన్సీ తోటి సాల్వ్ చేస్తున్నారు అని అనుకోవడం కోసం ఈ కంటెస్ట్ అంతే, అందరికీ తెలియడం కోసం. సో చలో ఇంకెందుకు. అండ్ నువ్వు డిఎస్ఏ నేర్చుకోవడానికి నీకు ఏమైనా రిసోర్సెస్ కావాలా? నేనే రిసోర్సెస్ ఇస్తున్నా. బికాస్ నేనే ఒక యూట్యూబ్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసా, డిఎస్ఏ ఇన్ జావా, డిఎస్ఏ ఇన్ పైథాన్. అండ్ నువ్వు ఇప్పటిదాకా జావా ఏం తెలియకపోయినా నీకు నేనే జావా ఫ్రమ్ స్క్రాచ్ చెప్తున్నా. సో జావా ఫ్రమ్ స్క్రాచ్ అంటే ప్రింట్ స్టేట్మెంట్ నుంచి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నీకు జావా ఏం రావడం అవసరం లే. డిఎస్ఐ ఇన్ జావా అంటే ఫస్ట్ జావా చెప్పి, అంటే జావా చెప్తూ డిఎస్ఐ చెప్తా నేనే. సో నీకు జావా ఏం రాకపోయినా నువ్వు డైరెక్ట్ స్టార్ట్ చేసి, అది బిగినర్ ఫ్రెండ్లీ అండ్ డిఎస్ఐ సూపర్ ఈజీ. అండ్ సేమ్ విత్ పైథాన్ కూడా అంతే. సో 2 ప్లేలిస్ట్ ఉన్నాయి ఇదే ఛానల్లో, వెళ్ళి చెక్ చేసేసేయండి. సో విన్నర్స్కి వెళ్ళిపోదాం. సో ఈసారి మన విన్నర్స్ వచ్చేసి 4th ఇయర్ అండ్ పాస్డ్ అవుట్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మన సిల్వర్ హెచ్ఓకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అండ్ అతను సమ్వన్ సో ఫ్రమ్ జేఎన్టీహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంతాని. కంగ్రాచులేషన్స్ సిల్వర్ హెచ్ఓ. సో కంగ్రాచులేషన్స్. అండ్ 4th ఇయర్ అండ్ పాస్డ్ అవుట్ లో సెకండ్ ప్రైజ్ వచ్చేసి జేకే బాన్స్ ఫ్రమ్ శ్రీ హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఆనుముత్యం. సో ఇవి నిక్ నేమ్స్, నేను నిక్ నేమ్స్ చూపిస్తున్నా, వాళ్ళ ఫుల్ నేమ్స్ చూపించట్లే. మీకు ఇన్ కేస్ మీ ఫుల్ నేమ్ చూపించాలి అనుకుంటే మీ నిక్ నేమే ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి, అప్పుడు మీ ఫుల్ నేమ్ చూపిస్తాం. సో తర్వాత వచ్చేసి సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫ్రమ్ వివిఐటి కాలేజ్ జాయ్ బాయ్. సో వన్ పీస్ ఫ్యాన్. సో జాయ్ బాయ్ ఫ్రమ్ వివిఐటి కాలేజ్. అండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ లో సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఉదయ్ 3 ఫ్రమ్ సిఎంఆర్ యూనివర్సిటీ. కంగ్రాచులేషన్స్. సో తర్వాత ఫస్ట్ ఇయర్ అండ్ బిలోలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనీ ఫ్రమ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్. సో కంగ్రాచులేషన్స్ మనీ. అండ్ తర్వాత ఫస్ట్ ఇయర్ అండ్ బిలోలో సెకండ్ ప్రైజ్ వచ్చేసి మధు ఫ్రమ్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. కంగ్రాచులేషన్స్ మధు. సో ఈసారి అయితే ఇన్ కేస్ మీరు ఏం కోడ్ పే చేసినా నేను లైట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ టైం నుంచి పక్కా గుర్తుంచుకోండి, మీరే ఓన్గా సాల్వ్ చేయాలి కోడ్. చాట్ జీపీటీ అవేం యూజ్ చేయొద్దు, యూజ్ చేస్తే విన్నర్స్ లో అనౌన్స్ చేయాలి. సో కంగ్రాచులేషన్స్ అందరికి, సిల్వర్ చో, జేకే బాన్స్, జాయ్ బాయ్, మనీ, ఉదయ్ 3, మధు, మీ అందరికి కంగ్రాచులేషన్స్. సో మిగతా వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. చాలా మంది ట్రై చేశారు, లైక్ క్వశ్చన్ రిలీజ్ అయిన కొన్ని మినిట్స్ లోనే మస్తు మంది సాల్వ్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ అందరికీ ట్రై చేసినందుకు. అండ్ ర్యాంకింగ్ లిస్ట్ కూడా చూద్దాం ఇప్పుడు అందరివి. సో మీకు మీ ప్రైజ్ మనీ మీరు రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడికి ఒక 2 days లోపల ఒక మెయిల్ వస్తుంది విత్ క్యాష్ ప్రైజ్. సో స్పామ్ సెక్షన్ లో చెక్ చేయండి, అప్పుడప్పుడు స్పామ్ సెక్షన్ లో ఉంటుంది. సో 2 days లో మీకు క్యాష్ ప్రైజ్ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ సీ ర్యాంక్ లిస్ట్. అంతే మచ్చా ఈ వీడియోకి. బాయ్ బాయ్, నెక్స్ట్ మంత్ సండే కలుద్దాం. అంటిల్ దెన్ ర్యాంక్ లిస్ట్ చూసుకో. బాయ్ బాయ్. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun